తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ రమా సహిత సత్యదేవ వ్రత మహోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన వ్రతాల్లో రెండవ ఆదివారం 151 మంది దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ రమా సహిత సత్యదేవ వ్రత మహోత్సవాలను రెండో ఆదివారం కూడా ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. కార్తీక మాసంలో వరుసగా ప్రతి ఆదివారం వ్రత మహోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నుండి జరిగిన వ్రతాల్లో 151 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి అనుపమ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతి పాత్రమైందని, ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవటం ఎంతో శుభప్రదమని అధికారులు తెలిపారు. వ్రత మహోత్సవాల్లో పాల్గొనదలిచిన దంపతులు 1000 రూపాయలు చెల్లించి తమ పేర్లు, గోత్రం నమోదు చేయించుకోవాలని ఈవో అనుపమ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కురగంటి సునీత రవిశంకర్, మావులూరి శ్రీనివాస్, దేవరకొండ వెంకటరమణ శంకర్రావు, ఎక్స్-అఫీషియో మెంబర్ అల్హారి రవికుమార్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో ఈరోజు కార్తీక మాసంలో రెండో ఆదివారానికి మొత్తం 150 మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందండి. ఇంకా మిగిలిన 3 వారాలు ఉన్నాయి. అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎవరైనా భక్తులు ఉంటే పేర్లు నమోదు చేయించుకోగలరు. వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి కార్తీక మాస సందర్భంలో ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతములు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో 5 ఆదివారాలు వస్తున్నాయి. ఒక ఆదివారం ఆల్రెడీ పూజ కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ రెండో ఆదివారం సత్యనారాయణ వ్రతంలో దంపతులందరూ 150-160 మంది దంపతుల మధ్య అందరూ పాల్గొని ఉన్నారు. ఇంకా 3 ఆదివారాల్లో కూడా మిగిలిన వాళ్ళు కూడా సభ్యత్వంగా స్వామివారికి చేసుకొని సత్యనారాయణ వ్రతం జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వ్రతం జరిగిన వెంటనే అన్నప్రసాద కూడా జరుగుతున్నది. అందరూ అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి వాళ్ళ భక్తుల యొక్క వాళ్ళకి కృతజ్ఞతలు